హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో చాలా విలువైనది. మీరు చక్కగా వీడియో మొత్తం చూసి వీడియోని కూడా సేవ్ చేసుకోండి. అవసరమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని కూడా సేవ్ చేసుకోండి. మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి మనకి. వెనకటి కాలంలో రాతి యుగం నాటి కాలంలో ఆ రోజులు పోయినాయి. సో మనం ఈ టెక్నాలజీ యుగంలో ముందుకెళ్ళాలంటే మనం ఏ విధంగా ఉండాలంటే నేను ఇప్పుడు చెప్తాను. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ స్మార్ట్ మొబైల్ వాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా, వారి యొక్క సిచ్యువేషన్కి అనుగుణంగా రకరకాల ఫోన్ నెంబర్లు తీసుకొని వాడుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని అవి వాళ్ళ పేరు మీద ఉంటాయి కాబట్టి మనం ఏదైనా గ్యాస్కి లింక్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడం కానీ, ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా డీమార్ట్ అకౌంట్ ఉంటే దానికి లింక్ చేసుకోవడం కానీ చేస్తాం. పొరపాటున కనుక ఆ సిమ్ మిస్ అయినా, లేదా మనం కొన్నాళ్ళు బ్యాలెన్స్ వేయకుండా ఆ సిమ్ కనుక డెడ్ అయినా మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఒకే సిమ్ వాడండి. అది కూడా మీ పేరు మీద ఉండేదే వాడండి. ఒకే సిమ్ మెయింటైన్ చేయండి. దానివల్ల ఏమైందంటే మీరు బ్యాంక్ అకౌంట్లకు కానీ, డీమార్ట్ అకౌంట్లకు కానీ, లేకపోతే ఆధార్ కార్డులకు కానీ, లేకపోతే మన గ్యాస్ బుకింగ్లకు కానీ, ఇలా రకరకాలుగా ఎక్కడైనా సరే ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నా సరే, విద్యార్థులు కనుక అయితే మీరు అక్కడ కనుక ఆ నెంబర్ కనుక ఇచ్చినప్పుడు మీకు సంబంధించిన డేటా ఎప్పుడైనా సరే మీకు మెయిల్ రూపంలో వచ్చినా లేదా మెసేజ్ రూపంలో వచ్చినా మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చేరాలంటే ఖచ్చితంగా మీరు పర్మనెంట్ ఒకే నెంబర్ వాడుకోవాలి. మనం రకరకాల నెంబర్లు వాడినాం అనుకో, కొంతకాలం మనతో మన బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఆ నెంబర్ తీసుకొని వాడుతూ ఉంటారు. ఒకవేళ మనం ఆ నెంబర్ కన్నా పోగొట్టుకున్నట్లయితే వాళ్ళకే మనకి మధ్యన ఉన్న రిలేషన్ పోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి తప్పులు మీరు ఎప్పుడు చేయొద్దు. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఒకే సిమ్ వాడడానికి ట్రై చేయండి. అది కూడా మీ పేరు మీదే ఉండాలి. పొరపాటున ఎప్పుడైనా మొబైల్ మిస్ అయినా, సిమ్ ఏదైనా పొరపాటు డెడ్ అయినా మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీరు మొబైల్ నెంబర్ తీసుకునే అవకాశం మీకు ఉండాలి. అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒకే జీమెయిల్ ఐడి అకౌంట్ వాడండి. మనం స్మార్ట్ మొబైల్ వాడేటప్పుడు ప్రతిసారి ఏం జరిగిందంటే మనం ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాం, దానికి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం, దానికి మన పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇస్తాం. అది మనం పోగొట్టుకున్నాం అనుకో, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయామనుకో, లేదా మొబైల్ పోయిందనుకో, ఆ జీమెయిల్ అకౌంట్ మనం మర్చిపోయినప్పుడు ఏమైంది, ఆ డేటా మొత్తం పోయే అవకాశం ఉంటుంది. సో మీరు అలాంటి తప్పులు ఎప్పుడు చేయొద్దు. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఈ రోజుల్లో చాలా చాలా విలువైనవి. ప్రతి ఒక్కరూ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి వాడుకోవాలి. మీ పేరు మీద దాని పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. మీ పర్మనెంట్ ఫోన్ నెంబర్ దాన్ని లింక్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మీకు ఏ డేటా మిస్ అవ్వదు. కొన్ని కంపెనీలు, సంస్థలు ఏం చేస్తాయంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చేరవేయాలంటే కొన్ని మెసేజ్ రూపంలో వస్తాయి, కొన్ని ఈమెయిల్ రూపంలో వస్తాయి. ఒకవేళ ఈ రెండింటిలో మీరు ఏ మిస్ అయినా సరే మీరు ఆ ఇన్ఫర్మేషన్ కోల్పోయే అవకాశం ఉంటుంది. దానివల్ల మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి తప్పులు మీరు ఎప్పుడు చేయొద్దు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ వెరీ వెరీ మ్యాండేటరీ. అది కూడా మన పేరు మీదే ఉండాలి. మనం వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉండాలి. ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకుని ఉండాలి, ఈమెయిల్ ఐడి గుర్తుపెట్టుకుని ఉండాలి, పాస్వర్డ్ గుర్తుపెట్టుకుని ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. విషయాలు అందరూ తెలుసుకుంటారు. అందరికీ నమస్తే.